Hi, good morning to all. This is PID's Knowledge Hub యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉపయోగకరమైన వీడియోలు అందించుటకు ప్రారంభించబడింది. సో ఇందులో భాగంగా ఈరోజు మన తొలి వీడియో ద్వారా విశ్వం గురించి మరికొన్ని అంశాలు తెలియజేయటకు ఈ వీడియో చేయడం జరిగింది. ఇంకా మనం లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. ఖగోళ వస్తువులు అంటే సూర్యుడు, చంద్రుడు, మెరుస్తున్న వస్తువులు, భూమి అన్నిటిని కలిపి ఖగోళ వస్తువులు అంటాం. వీటినే సెలెస్టియల్ బాడీస్ అంటారు. సెలెస్టియల్ బాడీస్ కొన్ని రకాల వస్తువులు చాలా పెద్దగా ఉండి వేడిని, వెలుతురుని విడుదల చేస్తాయి. ఇవి వాయువులను కూడా కలిగి ఉంటాయి. ఇలాంటి పెద్ద మొత్తంలో వేడిని, వెలుతురుని విడుదల చేసే ఖగోళ వస్తువులను నక్షత్రాలు అంటారు. వీటినే స్టార్స్ అంటారు. స్టార్ నక్షత్రం. ఎగ్జాంపుల్గా మనకు తెలిసిన సూర్యుడు ఒక నక్షత్రం. మరికొన్ని ఖగోళ వస్తువులు సొంతంగా వేడిని కానీ కాంతిని కానీ కలిగి ఉండవు. ఇవి నక్షత్రాల కాంతి చేత వెలుగుతున్నట్టు కనిపిస్తాయి. గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, తోకచుక్కలు ఇవి నక్షత్రాల కాంతి చేత వెలుగుతాయి. ఇవి స్వయంగా కాంతిని విడుదల చేయలేవు. మనం నివసిస్తున్న భూమి ఒక గ్రహం. మనకు దగ్గరగా ఉన్న నక్షత్రమైన సూర్యుని నుండి కాంతిని, వేడిని భూమి పొందుతూ ఉంది. మనం భూమిని చాలా దూరం నుంచి చూస్తే అది చంద్రుని వలె మెరుస్తూ కనిపిస్తుంది. మనం ఆకాశంలో చూసే చంద్రుడు ఒక ఉపగ్రహం, ఒక సహజ ఉపగ్రహం. ఇది భూమికి తోడుగా ఉంటూ భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నక్షత్రాల సమూహాలతో ఏర్పడిన వాటిని నక్షత్ర రాశులు అంటారు. కాన్స్టిలేషన్స్ అంటే నక్షత్ర రాశులు. ఈ నక్షత్ర రాశుల్లో అనేక నక్షత్రాలు కలిగి ఉండడం వల్ల ఆ నక్షత్రాల ద్వారా ఏర్పడే ఆకారాన్ని బట్టి వాటికి జంతువుల పేర్లు, వస్తువుల పేర్లు పెట్టారు. ఇలా కొన్ని నక్షత్ర రాశులు మన విశ్వంలో ఉన్నాయి. వాటిలో ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్ అనేది ఒక నక్షత్ర రాశి. అలాగే సప్తర్షి అనేది ఒక నక్షత్ర రాశి. ఇందులో 7 నక్షత్రాల సమూహం. ఇది సప్తర్షి అనేది 7 నక్షత్రాల సమూహం. ఓకే. ప్రాచీన కాలంలో రాత్రి సమయాల్లో ప్రజలు నక్షత్రాల సహాయంతో దిక్కులను గుర్తించేవారు. ఉత్తరార్ధగోళంలో ప్రజలు ఉత్తర నక్షత్ర సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారు. ఈ ఉత్తర దిక్కును గుర్తించడానికి ఉపయోగించే నక్షత్రాన్ని ధ్రువ నక్షత్రం అంటారు. సప్తర్షి నక్షత్ర సహాయంతో ధ్రువ నక్షత్రాన్ని మనం గుర్తించవచ్చు. ఇది సప్తర్షి నక్షత్ర రాశి. ఆకాశంలో ఈ విధంగా కనిపిస్తుంది. అక్కడి నుంచి ఈ 2 నక్షత్రాలకు మన కన్నీ రెప్పలకు ఒక రేఖను ఊహించుకుంటే ఒక నక్షత్రం కనిపిస్తుంది. ఇది ధ్రువ నక్షత్రం. ఆ ధ్రువ నక్షత్రం ఉన్న దిశను ఉత్తర దిశగా మన పూర్వీకులు గుర్తించేవారు. సూర్యుడు సైజును భూమితో కంపేర్ చేస్తే సూర్యునిలో మొత్తం 13 లక్షల భూములు అంటే ఎర్త్ సైజు
13 లక్షల భూములను సూర్యునిలో నింపగలము. అంత సైజులో సూర్యుడు ఉంటాడు, అంత పరిమాణంలో సూర్యుడు ఉంటాడు. భూమి మరో 7 గ్రహాలు, మొత్తం 8 గ్రహాలు కలిపి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. సూర్యుని నుంచి కాంతి వెలుతురు పొందుతున్నాయి. సూర్యుడు 8 గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, కొన్ని ఖగోళ వస్తువులు సౌర కుటుంబ వ్యవస్థని ఏర్పరిచాయి. సూర్యుడు యజమానిగా ఉన్న దీన్ని మనం సౌర కుటుంబం అంటున్నాం. సూర్యుడి గురించి తెలుసుకుందాం. సూర్యుడు చాలా పెద్దదిగా మరియు వేడి వాయువులతో కూడి ఉంది. ఇది సౌర కుటుంబాన్ని ఒక క్రమ పద్ధతిలో బంధించి ఉంచగల అయస్కాంత శక్తిని, తన వైపు లాక్కునే శక్తిని అందిస్తుంది. సౌర కుటుంబంలో ప్రతి సభ్యుడు అంటే గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఆస్ట్రాయిడ్స్ ఇవన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సౌర కుటుంబానికి అవసరమైన వేడి, కాంతిని సూర్యుడు అందిస్తాడు. సూర్యుని ఉపరితలం దాదాపు 6000 డిగ్రీలు సెల్సియస్ ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. సూర్యుని ఉపరితలం 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. అదేవిధంగా సూర్యుని యొక్క నిర్మాణం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. బాహ్యపొర, అంతర్పొర, మధ్యపొర, వీటిల్లో ఉండే వాయువులు, వాటి ఉష్ణోగ్రత గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం. భూమి నుండి సూర్యుడు సుమారు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. దీన్నే 149.6 మిలియన్ కిలోమీటర్స్గా తెలపవచ్చు. ఇవి 2 ముఖ్యమైన పాయింట్లుగా చెప్పవచ్చు. సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత 6000 డిగ్రీల సెల్సియస్, సూర్యునికి భూమికి మధ్య దూరం 15 కోట్ల కిలోమీటర్లు లేదా 149.6 మిలియన్ కిలోమీటర్లు. సూర్యుడిలో 13 లక్షల భూములు ఇమడగలవు. మన సౌర కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి. సూర్యుడి నుంచి వాటి దూరాన్ని బట్టి గ్రహాల క్రమం సూర్యుడి నుంచి దూరాన్ని బట్టి గ్రహాల క్రమంలో ఫస్ట్ బుధుడు, సెకండ్ శుక్రుడు, భూమి, అంగారకుడు, మార్స్ అంటాం దీన్నే, బృహస్పతి 5, దీన్ని గురుడు అంటారు, శని, ఇంద్రుడు, వరుణుడు. సౌర కుటుంబంలో 8 గ్రహాలు సూర్యుని చుట్టూ స్థిర మార్గాల్లో తిరుగుతూ ఉంటాయి. ఈ మార్గాలు పొడవుగా ఉంటాయి. వీటినే కక్షలు, ఆర్బిట్స్ అంటారు. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే మార్గాలను ఆర్బిట్స్ అంటారు. సూర్యునికి దగ్గరగా ఉన్న మొదటి 4 గ్రహాలను అంతర్గ్రహాలు అంటారు. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. ఈ 4 అంతర్గ్రహాలు అంటారు. ఇవి చిన్నవిగా ఉండి రాళ్లతో కూడిన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. అంతర్గ్రహాలు 4, అవి చిన్నవిగా ఉండి రాళ్లతో కూడిన నిర్మాణాలను కలిగి ఉంటాయి. చివరి 4 గ్రహాలను బాహ్య గ్రహాలు అంటారు. ఇవి బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు. ఇవి పెద్దవిగా ఉండి వాయువులతో కూడిన ద్రవాలతో కూడి ఉంటాయి. సూర్యుడు, బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. అంగారకుడు అంటే మార్స్. ఇవి అంతర్గ్రహాలు. ఇలా ఈ 4 అంతర్గ్రహాలు. ఇవి బాహ్య గ్రహాలు. ఈ మధ్యలో ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనే గ్రహ శకలాలతో కూడిన ఒక ప్రాంతం ఉంటుంది. దీన్నే ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటారు. అంటే అంతర్గ్రహాలను, బాహ్య గ్రహాలను వేరు చేస్తూ ఒక ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనే ప్రాంతం ఉంది. ఖగోళ వస్తువులు ఏ విధంగా ఉంటాయంటే, విశ్వంలో పాలపుంత గ్యాలక్సీ అనే నక్షత్ర సముదాయాలు ఉంటాయి. ఆ నక్షత్ర సముదాయాల్లో
సౌర కుటుంబం ఒకటి. అలాంటి కుటుంబాలు చాలా ఉంటాయి. అందులో మన సూర్యుడు ఉన్న కుటుంబం సౌర కుటుంబం. అందులో సూర్యుడు, ఇందాక మనం చెప్పుకున్న గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, తోకచుక్కలు కలిగి ఉంది. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు. శుక్రుడిని, చాలా ఇంపార్టెంట్ పాయింట్, శుక్రుడిని భూమికి కవల గ్రహం అంటారు. కారణం శుక్రగ్రహ పరిమాణం, ఆకారం అంటే పరిమాణం అంటే సైజు, ఆకారం అంటే షేప్. ఈ రెండు భూమిని చాలా వరకు పోలి ఉంటాయి. ఆ కారణం చేత శుక్రగ్రహాన్ని భూమికి కవల గ్రహం అంటారు. గ్రహాల్లో చిన్నది బుధుడు, గ్రహాల్లో పెద్దది బృహస్పతి. సూర్యుడి నుంచి గ్రహాల పేర్లను వరుస క్రమంలో గుర్తుంచుకోటకు ఒక చిన్న కోడ్ ఉంది. అది మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ సర్వ్, మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ యాజ్ నూడిల్స్. ఇది కోడ్ గుర్తు లేకపోయినా ఇవి ఆర్డర్లో మనకి గుర్తుంటే చాలు. సూర్యుడి నుంచి దూరంలో బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, వరుణుడు, ఇంద్రుడు, లాస్ట్ ఇంద్రుడు నెప్ట్యూన్. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ వేగంతో ప్రయాణించినప్పటికీ సూర్యుడి నుంచి కాంతి భూమికి చేరడానికి 8 నిమిషాలు టైం పడుతుంది. ఇది సూర్యుడి నుంచి కాంతి భూమికి చేరడానికి 8 మినిట్స్ పడుతుంది. సూర్యుడి నుంచి కాంతి భూమికి చేరడానికి 8 నిమిషాలు టైం పడుతుంది. సంవత్సరాల వరకు 9 గ్రహాలు ఉండేవి. కానీ 2006 సంవత్సరంలో ప్లూటో గ్రహాన్ని IAU ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ వారు గ్రహవాదం నుంచి తొలగించారు. ఎందుకంటే ఈ ప్లూటో అనేది గ్రహాలకున్న లక్షణాలను కలిగి లేదు. అందువల్ల 2006 సంవత్సరంలో IAU వారు ప్లూటోను గ్రహవాదాల నుంచి తొలగించారు. ఇక భూమి గురించి తెలుసుకుందాం. భూమి సూర్యుడి నుంచి 3వ గ్రహం, ఆర్డర్ ప్రకారం 3, పరిమాణంలో 5వ పెద్ద గ్రహం. ఇది ధ్రువాల వద్ద, ధ్రువాల వద్ద కొద్దిగా సమతలంగా ఉండి మధ్యలో కొద్దిగా ఉబ్బెత్తుగా ఉంటుంది. అందుకని ఈ ఆకారాన్ని జియోయిడ్ ఆకారం అంటారు. జియోయిడ్ అనగా భూమి వంటి ఆకారం, అంటే పూర్తి గోళంగా ఉండదు, ఇలా కొంచెం నొక్కి పెట్టిన గోళం కింద ఉంటుంది. దీన్నే జియోయిడ్ అంటారు. కొద్దిగా సమతలంగా ఉన్న గోళం. బాహ్య అంతరిక్షం నుంచి భూమి ఉపరితలం నీలి రంగులో కనిపిస్తుంది. ఎందుకు? భూమి ఉపరితలం 2/3 వంతు నీటితో కప్పబడి ఉంది, అందుకు నీలి రంగులో కనిపిస్తుంది. అందుకని భూమిని నీలి గ్రహం అని కూడా అంటారు. భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు, మనకు తెలిసిందే విషయం ఇది. నెక్స్ట్, భూమికి ప్రధానంగా 4 ఆవరణాలు కలిగి ఉంటుంది. శిలావరణం అంటే రాళ్ళు, మట్టి, శిలలు వంటి పదార్థాన్ని కలిగిన భూపైపర. జలావరణం సముద్రాలు, మహాసముద్రాలు, నదులు, సరస్సులు వంటివి. వాతావరణం భూమి చుట్టూ ఆవరించి కొంతవరకు వాయువులతో కూడిన ఆవరణం ఉంటుంది, దాన్ని వాతావరణం అంటారు. శిలావరణాన్ని లిథోస్ఫియర్ అంటారు, జలావరణాన్ని హైడ్రోస్ఫియర్ అంటారు, వాతావరణాన్ని అట్మాస్ఫియర్ అంటారు. గాలిపొరను వాతావరణం అంటారు. వాతావరణంలో వివిధ రకాలైన వాయువులు ఉంటాయి. ఇందులో ప్రధానంగా నైట్రోజన్ 78% ఉంటుంది, ఆక్సిజన్ 21% ఉంటుంది. మిగతాయి కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, హీలియం, ఆర్గాన్ వంటి వాయువులు ఉంటాయి. జీవవర్ణం
ఈ పై 3 ఆవరణలు కాకుండా జీవావరణం అని ఒకటి ఉంది. భూమిపై ఉన్న నీటిలోని గాలిలోని ఉన్న జీవుల సముదాయం కలిపి జీవావరణం అంటారు. ఇది మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియా, ఇతర జీవులను కలిగి ఉంటుంది. అంటే భూమిపై ఉన్న జీవరాశిని జీవావరణం కింద, బయోస్ఫియర్ కింద తెలియజేయడం జరిగింది. ఉపగ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్న గ్రహాల చుట్టూ ఖగోళ వస్తువులు తిరుగుతూ ఉంటాయి. వీటినే ఉపగ్రహాలు అంటారు. ఉపగ్రహాలు అన్ని గ్రహాలకు ఉన్నాయి, 1-2 గ్రహాలకు తప్ప. బుధుడు, శుక్రుడు. అంటే ఫస్ట్ అండ్ సెకండ్, సూర్యుడి నుంచి ఆర్డర్లో చూస్తే ఫస్ట్ అండ్ సెకండ్ గ్రహాలైన శుక్రుడు, బుధుడు, శుక్రుడికి తప్ప మిగతా అన్ని గ్రహాలకి ఉపగ్రహాలు ఉన్నాయి. ఏ గ్రహం ఎన్ని ఉపగ్రహాలను కలిగి ఉన్నదన్నది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం మంచిది. భూమికి గల ఏకైక ఉపగ్రహం చంద్రుడు. చంద్రుడు వ్యాసం భూమి వ్యాసంలో 4వ వంతు ఉంటుంది. చంద్రుడికి భూమికి మధ్య దూరం 3,84,000 కిలోమీటర్లు. ఈ 2 పాయింట్లు ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి 27 రోజులు పడుతుంది. అలాగే తన చుట్టూ కూడా తిరగడానికి సరిగ్గా అదే సమయం పడుతుంది. అంటే చంద్రుడు పరిభ్రమణ భ్రమణ కాలం రెండు 27 రోజులు. సో ఇక్కడ మనకి భూమిపై చంద్రుడు ఒకవైపు మాత్రమే కనిపిస్తాడు ఎల్లప్పుడూ. దానికి కారణం ఏంటి? చంద్రుడు భ్రమణ కాలం 27 రోజులు సమానంగా ఉండడం వల్ల. చంద్రుడిపై జీవులు జీవించడానికి అనుకూల పరిస్థితులు లేవు. దానిపై అంటే దాని ఉపరితలంపై పర్వతాలు, మైదానాలు, గుంతలు కలిగి ఉంది. ఈ గుంతలు ఈ పర్వతాల వల్ల చంద్రుడిపై నీడలు కలుగు చేస్తున్నాయి. అందుకే చంద్రుడు పూర్తిగా తెలుపు రంగులో కాకుండా అక్కడక్కడ నలుపు ఛాయలు కనిపిస్తుంటాయి. అవి అక్కడ నీడలు, పర్వతాల వల్ల ఏర్పడే నీడల కింద మనం అర్థం చేసుకోవాలి. ఇక చంద్రుడు ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్, అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అమెరికా ఏ సంవత్సరం అంటే 1969 జూలై 21, 1969లో సముద్రంపై అడుగుపెట్టాడు. మానవ నిర్మిత ఉపగ్రహాలు కూడా ఉన్నాయి, కృత్రిమమైనవి. ఇవి విశ్వం, భూమి గురించి సమాచారం సేకరించడానికి లేదా సమాచారం ప్రచారం చేయడానికి శాస్త్రవేత్తలు ఈ కృత్రిమ ఉపగ్రహాలను రూపొందించారు. వీటిని రాకెట్ ద్వారా తీసుకుని భూమి మరియు ఇతర సౌర వస్తువులు చుట్టూ కక్షలో ఉంచబడతాయి. అంతరిక్షంలో కొన్ని భారతీయ ఉపగ్రహాలు ఇన్సాట్, IRS, ఎడ్యూసాట్ అలాంటివి చాలా ఉన్నాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, శ్రీహరికోటలోని తన ప్రయోగ కేంద్రం నుంచి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెడుతుంది. ఇస్రో మాజీ చైర్మన్ సతీష్ ధావన్ జ్ఞాపకార్థం దీనికి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ SDSC శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ SHAR అని పేరు పెట్టడం జరిగింది. అలాగే సూర్యుడి నుంచి 4వ గ్రహం అంగార గ్రహం, అంటే భూమి తర్వాత ఉన్న గ్రహం అంగార గ్రహం పై ఉన్న వాతావరణం, స్థలాకృతిని అన్వేషించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రారంభించిన మంగళయాన్ మార్స్ ఆర్బిటర్ మిషన్ MOM మిషన్ అంగార గ్రహానికి చేరుకుంది. ఏ రోజు? సెప్టెంబర్ 24, 2014లో ఈ మామ్ అంగార గ్రహాన్ని చేరుకుంది. ప్రపంచంలో సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తర్వాత అంగార గ్రహాన్ని చేరుకున్న 4వ అంతరిక్ష సంస్థగా ఇస్రో స్థానం సంపాదించింది. 4th అంతరిక్ష సంస్థ.
మార్స్ను చేరుకున్న అంతరిక్ష సంస్థ, 4వ అంతరిక్ష సంస్థ. గ్రహ శకలాలు. గ్రహాలు ఉపగ్రహాలే కాకుండా సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులు కూడా ఉన్నాయి. వీటినే గ్రహ శకలాలు, యాస్టరాయిడ్స్ అంటారు. యాస్టరాయిడ్స్. ఈ గ్రహ శకలాలు అంగారగ్రహం, బృహస్పతి కక్షల మధ్య కనిపిస్తాయి. అంటే 4వ గ్రహం 5వ గ్రహం మధ్యలో కనిపిస్తాయి. అంటే అంతర్గ్రహాలకు బాహ్య గ్రహాలకు మధ్యలో యాస్ట్రాయిడ్స్ గ్రహ శకలాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఉల్కలు. సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్లను ఉల్కలు, మెటిరోరాయిడ్స్ అంటారు. మెటిరోరాయిడ్స్. కొన్నిసార్లు ఈ ఉల్కలు భూమికి దగ్గరగా వచ్చి భూమిపై పడిపోతాయి. ఈ ప్రక్రియలో ఘర్షణ కారణంగా వేడెక్కి కాలిపోతాయి. కొన్ని సందర్భాల్లో ఇవి వెలుతురును కలుగు చేస్తాయి. తోకచుక్కలు పడేటప్పుడు వెలుతురు వస్తుంటుంది. కొన్నిసార్లు ఇవి పూర్తిగా కాలిపోకుండా భూమిని చేరితే అక్కడ గుంతలు ఏర్పడతాయి. తోకచుక్కలు. నెక్స్ట్ కామెట్స్ అంటారు వీటిని. తోకచుక్క కనిపించే ఒక ఖగోళ వస్తువు. దీనిలో తల, తోక కనిపించే ఒక ఖగోళ వస్తువు. తోకచుక్క తల మంచుతో కలిసి ఉండి ఘన కణాలను కలిగి ఉంటుంది. తోకచుక్కలో తల మంచుతో కలిపి ఉండి ఘన పదార్థాలను కలిగి ఉంటుంది. తోక వాయు పదార్థాలను కలిగి ఉంటుంది. మనకి ప్రతి 76 సంవత్సరాలకు వచ్చే హేలీ తోకచుక్క భూమికి దగ్గరకు వస్తుంది. ఇది చివరిసారిగా 1986లో కనిపించింది. మరలా 2061లో కనిపిస్తుంది హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకి ఒకసారి. నిర్మలమైన గెలాక్సీ అంటే ఏంటి చూద్దాం. నిర్మలమైన ఆకాశంలో రాత్రి సమయంలో తెల్లగా ప్రకాశించే మార్గాన్ని మనం చూడవచ్చు. ఇది కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయం. దీన్నే గెలాక్సీ అంటారు. గెలాక్సీ అనేది నక్షత్రాలతో కూడిన పెద్ద సమూహం. ఇది సౌర కుటుంబంలో గెలాక్సీలో ఒక భాగం. దీన్నే పాలపుంత అంటారు, మిల్కీవే. ప్రాచీన భారతదేశంలో దీన్ని ఆకాశంలో ప్రవహించే కాంతి నదిగా భావించారు. ఆకాశగంగాని కూడా పిలుస్తారు. విశ్వం అనేది కొన్ని గెలాక్సీల సమూహం. అంటే విశ్వం ఎంత పెద్దదో ఊహించడం చాలా కష్టం. కొన్ని పదాల సముదాయం గురించి అర్థం తెలుసుకుందాం. గెలాక్సీ నక్షత్రాలు, కోట్లాది నక్షత్రాల సమూహం. గ్రహ శకలాలు. అంగారకుడు, బృహస్పతి మధ్య గల గ్రహ శిథిలాలు. అంటే అంతర్గ్రహాలకు బాహ్య గ్రహాలకు మధ్య గలవి. ఉల్కలు. సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాళ్ళు. ఉపగ్రహాలు. గ్రహాల చుట్టే తిరిగే ఖగోళ వస్తువులు. కక్ష. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే మార్గం. దీన్ని ఆర్బిట్ అంటారు. జియోయిడ్ అంటే భూమి ఆకారం. అంటే పూర్తి గుండ్రంగా కాకుండా ధ్రువాల వద్ద సమతలంగా ఉంటుంది. కొంచెం శిలావరణం తెలుసు మనకు, నేలతో కూడిన రాళ్ళు, ఘన బాహ్య పొర. జలవర్ణం. భూమిపై గల జలభాగాలు. సముద్రాలు, మహాసముద్రాలు, నదులు, సరస్సులు. వాతావరణం. భూమిని ఆవరించిన వాయు పొర. జీవవర్ణం. భూమిపై గల మొక్కలు, జంతువులు, ఇతర జీవరాశులను కలిపి జీవవర్ణం అంటారు. నక్షత్ర రాశులు. నక్షత్రాల సముదాయం. ఈ నక్షత్ర రాశులు గురించి మనం తెలుసుకున్నాం కదా. ఓకే, తర్వాత వీడియోలో మరింత ఉపయోగకరమైన సమాచారంతో మీ ముందుకు వస్తాం. పైడీస్ ఎడ్యుకేషనల్ హబ్.
యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి.